ఎవరైతే ఈ ప్రాజెక్టుల ద్వారా నీరు వచ్చినాయో వరిని పండించమాకండి. రెండో పంట వరిని పండించొద్దు. వరి ఒకటే కాదు వ్యవసాయం అంటే. మన కంచంలో ఏమున్నాయో అవన్నీ మన పంట పొలంలో ఉండాలి. దీనికి ఒక పావు ఎకరం చేస్తారా, మీరు మీ కుటుంబం మీ పిల్లలు కొడుకు కోడలు అందరూ కలిసి ఉండేటట్టయితే 1 ఎకరం చేస్తారా, మీ ఇష్టం. నష్టం వస్తే నేనున్నాను. ఇక్కడ ఎవరైతే చేస్తామంటున్నారో సాయంత్రం నేను డ్రాయింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పారు కదా మినిమం ఎంత వస్తాయి అని చెప్పారు. వరిలో ఎంత వస్తున్నాయి ఇప్పుడు 2 పంటల ద్వారా అన్ని పోను 50,000 నేను వచ్చేది చెప్తా. 50,000 చిన్న మాట, మినిమం 50,000 పైన 1,00,000 నుంచి 3 లక్షలు. మీకు 1,00,000 రూపాయలు తక్కువ వస్తే మిగిలింది నేను ఇస్తా. అమ్మ ముందు కెమెరా ముందు శ్రీనివాసరెడ్డి గారి ముందు నేను చెప్తున్నా. ఇక్కడ ఎవరైతే చేస్తారో మనసా వాచా కర్మణ ఆ సిద్ధాంతాన్ని నమ్మి ముందు దీన్ని అధ్యయనం చేయండి. ఇది సరైన సమయం. 1,00,000 రూపాయలు ఖచ్చితంగా 1 ఎకరంలో మీకు ఇస్తాం. దీన్ని ఈ ప్రోగ్రాం ఇంత చక్కగా నిర్వహించిన ఉర్మిళమ్మ, మరి ఆవిడ తలుచుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది రాజవర్ధన్ రెడ్డి గారి పొలం, అలాగే అంజిరెడ్డి మన పద్మారెడ్డి గారి పొలం, రవిసాగర్ గారి పొలం, కొన్ని క్షేత్ర దర్శనం చూపించడానికి ఒక వాహనాన్ని ఏర్పాటు చేయండి. ఫస్ట్ మీరు చేయాలి. వీళ్ళందరూ నమ్మాలంటే చూడాలి. పుస్తకం ఇస్తే అర్థం కాదు. మాటలు కొన్ని వింటారు, కొన్ని వదిలేస్తారు. ఒక పొలం చూస్తే ఒక పుస్తకం చదివినట్టే. అది ఈ సమయంలో వెళితే మంచిది. ఉదయాన్నే బయలుదేరి వెళ్తే మీరు ఇవన్నీ కూడా 150 కిలోమీటర్ల లోపు అంతేనండి. అలా మీరు ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తేనే దీనికి ఒక పరిపూర్ణత వస్తుంది. ఈ ప్రోగ్రాం చేసినాక వదిలిపెట్టేస్తే తెగిపోయిన గాలిపటంలాగా వెళ్ళిపోతుంది. పట్టుకోవాలి, ఇప్పుడు వీళ్ళని పట్టుకుని నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ స్టెప్ చూపించాలి. ఆ చూపించినప్పుడు వీళ్ళ బుర్రలో చాలా ప్రశ్నలు ఉంటాయి. అట్లన్నిటి సమాధానం పొలం మాట్లాడుద్ది. ఇంకా దొరకపోతే ఆయన మాట్లాడతారు. అందుకని చూడాలి. నీళ్లు ఉన్నవాళ్ళు, మనకి తగినంత నీళ్లు ప్రాజెక్ట్ ద్వారా వస్తున్న వాళ్ళు ఫస్ట్ మీ కమతాలని, భవిష్యత్తులో నీటి సమస్య లేదు అనుకుంటే 1 ఎకరం బంధాన్ని తయారు చేసుకోండి. అన్ని చిన్న చిన్న బంధాలు ఉంటాయి, కమతాలు. మీకు దీనికి పెట్టుబడులు ప్రభుత్వం ఇస్తుందా, లేకపోతే మీ ఊరి నుంచి మీ ప్రాంతం నుంచి చదువుకుని ఉన్నతమైన స్థానంలో నగరంలో విదేశాల్లో ఉన్న వాళ్ళు మీ ఊరు కోసం ఏమైనా చేస్తారు అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టమనండి. వాళ్ళ డబ్బులు మళ్ళీ 2-3 సంవత్సరాల్లో విడతల వారీగా ఇచ్చేసేయండి. ఇలా చేస్తే వల్ల చాలామంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు, పాలమూరు కానీ ఇంకా వేరే జిల్లా, మా ఊరికి ఏమైనా చెయ్యాలి, ఒక ప్రోగ్రాం పెట్టాలని అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు అంటారు. ఇక్కడ 15 రోజులు, నెల రోజులు ఉంటారు. నాతో మాట్లాడి ఒక ప్రోగ్రాం చేసినంత ఆనందపడి వెళ్ళిపోతారు, కానీ ప్రోగ్రాం చేయరు. కారణం సమయము, సమయభావం, ఇది ఎక్కడ ఆర్గనైజ్ చేయాలని తెలియకపోవటం, వాళ్ళు అనేక పనుల మీద రావటం. ఈ వీడియో చూసిన తర్వాత ఏ ప్రాంతం వాళ్ళైనా సరే వాళ్ళు ఆ ప్రాంతానికి చేసే సహాయం, ఈ రైతులకు చేసే సహాయం, మొదటిసారిగా భూమిని ఎకరం పొలం తయారు చేసుకోవటానికి అయ్యే ఖర్చు చేస్తే ఎందుకు చేయాలి, ఇలా చేయకుండా చేస్తే ఏంటి అనేది మీకు చెప్తా. నీరు మనకి వచ్చి పడుతున్నప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది 1 ఎకరం. ఎకరం అంటే ఎన్ని గజాలు, ఎన్ని కుంటలు? 40 కుంటలు. గజాల్లో అయితే కరెక్ట్ 4,840 గజాలని మీరు చక్కగా ఒకేలాగా లెవెల్ చేసుకోండి.
నీళ్లు వచ్చేవాళ్ళు మాత్రమే, బోర్ల మీద చేసేవాళ్ళకి చేయమాకండి ఈ పని. కాలువల ద్వారా నీళ్లు వచ్చే మాత్రమే ఈ పని చేయండి. చేసిన తర్వాత చేను గట్టని 12 అడుగులు వెడల్పు చేయండి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం 12 అడుగులు వెడల్పు చేయండి. ఈ 12 అడుగులు వెడల్పు చేయటానికి మట్టి ఎట్లా, ఎత్తు ఎంత చేయాలి? వరి చేయని భూమి కన్నా 2 అడుగులు ఎత్తుండాలి. వరి చేయని భూమి కన్నా 2 అడుగులు ఎత్తుండాలి. అలా చేసుకుంటాకి అయ్యే ఖర్చు మరి ఎన్జిఓస్ ఇస్తారా, ప్రభుత్వాలు ఇస్తాయా, లేకపోతే ఎన్ఆర్ఐస్ ఎవరన్నా కలుస్తారా అనేది తర్వాత చర్చించుకుందాం. ఏదో ఒక్క చోట అయితే మోడల్ చేద్దాం. ఉరిమిళం అయితే చేయగలుగుతుంది, ఆవిడకి తోడుగా ఎవరు. నేను కావాలంటే మళ్ళీ వస్తాను ఈ మోడల్ తయారు చేయటానికి, చూపించటానికి. 12 అడుగులు వెడల్పు చేయాలి. ఇది చేయాల్సిన సమయం ఏప్రిల్, మే, ఈ 2 నెలల్లోనే చేసుకోవాలి. చినుకు పడితే మట్టి పని కాదు. అందుకనే ఇది సరైన సమయం. ఈ కార్యక్రమం కూడా అందుకే కృష్ణ భగవాన్ ఇప్పుడు చేయిస్తున్నాడు. 12 అడుగులు 2 అడుగులు వెడల్పుతో చేసే క్రమంలో ఎక్కడైతే 12 అడుగులు మనం చేస్తున్నామో అక్కడ మట్టిని, 6 అంగుళాల మట్టిని వీలైతే తీసి పక్కన పెడతాం చేయండి. మీ పొలంలో 12 అడుగులు మార్క్ చేసినాక తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, తూర్పు వైపున ఒక 1/2 ఎకరం చెరువు తవ్వుకోండి. 1/2 ఎకరం చెరువు తవ్వండి. ఆ చెరువు మట్టిని తీసుకొచ్చి కట్టలు పోయండి. 12 అడుగులు. 12 అడుగులు అంటే మీకు డోజర్ దాని మీద చక్కగా తిరుగుతుంది. 12 అడుగులు చేయండి. చేసిన తర్వాత పై మట్టి ఏదైతే ఉందో, పై పొర మట్టి తీసాం కదా, చెరువు భాగంలో పై పొర మట్టి, గట్ల కింద ముందు భాగంలో ఉన్న మట్టి అదంతా తీసి ఈ పైన సర్దేయండి. 1.5 feet అదేస్తే ఇది పైన వేసేయండి. ఒక్కసారి ఇది మళ్ళీ జీవితకాలంలో ముట్టుకోక్కర్లేదు. దీన్ని లెవెల్ చేసుకున్న తర్వాత వర్షాలు పడితే జూన్లో మీకు ఘనజీవామృతం ఉంటే ఘనజీవామృతం, లేకపోతే గోశాలలో ఉంటే గోశాలలో తెప్పించుకోండి. ఈలోపు ఆవును పెట్టుకోండి. చినుకు పడిన తర్వాత జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4-5 నెలలు దాన్ని వదిలేసేయండి. ఏం చేయమాకండి. ఎక్కడైతే నేల స్వభావాన్ని బట్టి గ్యాప్లు ఉందో ఆ మట్టి కరిగి ఆ గ్యాప్లోకి వెళ్ళి మొత్తం సెటిల్ అవుతుంది. ఇక అక్టోబర్, నవంబర్ నుంచి మనకి వర్షాలు తగ్గుముఖం పడతాయి కదా, అప్పుడు దీని మీద మీరు చేయవలసిన పంటలకు సంబంధించిన పనులు ప్రారంభించండి. ఈ 4 వైపులా 12 అడుగులు తీసిన తర్వాత మధ్యలో మీరు వరి చేను నాటుకోవచ్చు. వర్షాకాలం దాని మీరు నీళ్లు పెట్టాలన్నప్పుడు ఆ 12 అడుగుల కింద ఒక పైప్ వేసేసేయండి, సిమెంట్ పైపు, 1 feet పైపు. అలాగే ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉందంటే కిందకు పోటాకి మళ్ళీ అవుట్ఫ్లో ఇచ్చేసేయండి. ఈ 2 మీరు చేయాలి. లోపల రావాలంటే నీళ్ళు వదలాలి, వద్దనుకుంటే పంపించేయాలి. 1 feet డయా సిమెంట్ పైపులు వేసుకోండి. సిమెంట్ పైప్ ఎంత ఉంటుంది? 8 అడుగులు ఉంటుంది. అన్న కాలర్ ఒకటి తీసుకుని ఆ 2 కలిపి ఎక్కిచ్చేస్తే మీకు కలిసిపోతుంది. ఇది 1 feet సరిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.